ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. 101వ సంకీర్తన 3వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థించుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అయా, ఈ లెంట్ దినాలలో నీ పాదాల చెంత గడపడానికి మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అని పలికిన కీర్తనకారుని తీర్మానము మాలో ఫలించునుగాక. అయా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను, మా చూపులను పరిశుద్ధపరచండి. లోకపు ఆశల నుండి మమ్మల్ని విడిపించి నీ శిలువ వైపు చూసే కృపను ప్రసాదించండి. అయా, మా ఆరాధన నీకు అంగీకారముగా ఉండునట్లు సహాయము చేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, లెంట్ కాలమంటే కేవలము ఉపవాసము ఉండటము మాత్రమే కాదు, అది మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకునే సమయము. రాజైన దావీదు ఈ కీర్తనలో ఒక గొప్ప తీర్మానము చేస్తున్నాడు. మన జీవితంలోనికి పాపము ప్రవేశించడానికి ప్రధాన ద్వారాలు మన కళ్ళు. మనము దేన్ని చూస్తామో అది మనలో ఆలోచనగా మారుతుంది. ఏది మన ఆలోచనో అదే మన క్రియగా మారుతుంది. ఈ రాత్రి మనము ధ్యానించబోయే అంశము పరిశుద్ధమైన చూపు, భక్తి గల జీవితము. భక్తి మార్గం నుండి తొలగిపోయేలా చేసే ప్రతి కార్యానికి మనము దూరముగా ఉండాలని, లోకపు మాలిన్యము మనకంటకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియులారా, భక్తుడైన దావీదు అంటున్నాడు, నా కన్నుల ఎదుట నేనే దుష్కార్యమును ఉంచుకొనను, పాపము చేసేవారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకంటనీయను అని ఒక నిబంధన ఎవరో తనకు చెబితే చేయలేదు. ఎవరో ఇలానే ఉండాలి అని భయపెడితే సరే ఇలానే ఉంటానని చెప్పడం లేదు. తనకి తానుగా చేసుకుంటున్న నిబంధన, నేనిక మీదట ఏ పాపము చూడను, నా ఎదుట దానిని రానియను అని అంటున్నాడు. ప్రియులారా, చాలాసార్లు ఈ లోకములో సంచరిస్తున్న మనము, అనేక స్థలాలకు వెళుతున్న మనము కూడా ఇలాంటి నిబంధనను కలిగి ఉండాలి. దావీదు పాపమును అసహించుకోవడానికి కారణము, చెడును చూడను అని నిబంధన చేసుకోవడానికి కారణము ఏంటి అంటే, అవి దేవునికి ఇష్టము లేనివి. దేవుడు కూడా పాపమును అసహించుకుంటున్నాడు. చెడును తన కన్నుల ముందు లేకుండా పారద్రోలాడు. కన్నులు మన దేహానికి దీపము. మన కన్ను తేటగా ఉండిన ఎడల మన దేహమంతా కూడా వెలుగు మయమవుతుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది అని లేఖనములు కూడా సెలవిస్తున్నాయి. అటువంటి విలువైన కన్నులను మనము కాపాడుకోవాలి. ఈ రాత్రిన అనేక మంది విశ్వాసులను మీరు సినిమాలు చూడొద్దు అని చెబుతుంటే, అలా అని పరిశుద్ధ లేఖన భాగములో ఉందా అని అడుగుతున్నారు. వారి కోరికను వారు చంపుకోలేక చూస్తున్నారు. కానీ వాక్యము చాలా తేటగా ఈ రాత్రి వివరిస్తుంది, కన్నుల ఎదుట దుష్కార్యమును ఉంచుకొనకూడదు అని. మరి నీ కన్నుల ఎదుట ఎటువంటి పాపము ఉంచుకుంటున్నావు? ఏమి నీ కన్నుల ద్వారా చూస్తున్నావు? నువ్వు చూడగానే అది అంతటితో ఆగదు, దాన్ని నువ్వు చెయ్యాలి అని అనుకుంటావు లేదా కోరుకుంటావు. తద్వారా నువ్వు పాపము చేస్తావు. అందుకే దావీదంటున్నాడు, చూడకుండా ఉంటే సరిపోతుంది కదా అని. కొంతమంది అనుకోవచ్చు, నా ఎదుట చెడు జరుగుతుంటే చూడకుండా ఎలా ఉండాలి అని. వాక్యము సెలవిస్తుంది,
దుష్కార్యమును నీ కన్నుల ఎదుట ఉంచుకొనకూడదు. అనగా వీలైతే దానిని నీ ఎదుట నుండి తీసేయి. వీలు కాకపోతే నీవే అక్కడి నుండి వెళ్ళిపో. ఈ రాత్రిన డిజిటల్ ప్రపంచము విస్తరించింది. పాపమును చూడటానికి ఏ సినిమా హాలుకో వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ కొత్త స్థలాలకో వెళ్లాల్సినటువంటి పని లేదు. అన్నీ మొబైల్లోనే ఉంటున్నాయి కదా. దేవుని వాక్యాన్ని ఆ మొబైల్లోనే వింటారు, చూస్తుంటారు. అదే విధముగా పాపమును ఆ మొబైల్లోనే చూస్తున్నారు. ఈ యొక్క సందర్భంలో నీ చేతిలో నిర్ణయముంది. నువ్వు కావాలి అంటే పాపము చూడకుండా ఆగవచ్చు. నీ కన్నుల ఎదుట నుండి దాన్ని నువ్వు తొలగించుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పని చేయి. ఆత్మీయముగా ఎదగడానికి, నీ అవసరాలు తీర్చబడడానికి మొబైల్ ఫోన్ను వాడుకోవడము తప్పు కాదు. పాపము కోసము దాన్ని వాడినప్పుడే అది తప్పవుతుంది. ముఖ్యముగా పిల్లలకు మొబైల్స్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వదు. వారు చాలా సులువుగా ప్రేరేపింపబడతారు. బిల్లీ గ్రహం గారు గొప్ప సువార్తకుడు. అటువంటి వ్యక్తి ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. అదేమిటంటే తన యొక్క జీవితంలో ఎప్పుడూ ఏ ఒక్క మహిళతో ఒంటరిగా మాట్లాడకూడదు అని. తన చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. ఆ సమయంలో మాట్లాడుతాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేయడు, మాట్లాడడు. ఆ విధముగా పాపము ఆయనలోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చాలా సుస్పష్టముగా ఈ రాత్రి సెలవిస్తున్నాడు. దుష్కార్యమును నీ నుండి నువ్వు తొలగించుకోవాలి. దానిని నువ్వు అసహించుకోవాలి. పాపము చేసేవారిని కాదు ద్వేషించేది, వారు చేసే పాపపు క్రియలను ద్వేషించాలి. వాటిని మన కంటనివ్వద్దు. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, నువ్వు క్షేమముగా ఉండాలి అనంటే, నీ పైన నిందలు రాకుండా ఉండాలి అంటే, నీవు నీ కన్నుల ఎదుట పాపాన్ని ఉంచుకోకూడదు. పాపము చేసేవారి క్రియలను అసహించుకోవాలి. ఒకవేళ అది నీ వలన కాకపోతే, నేను చేయలేను అనుకుంటే ప్రార్థన ద్వారా దేవుని సహాయము కోరుకో. అప్పుడు నీ జీవితము వెలుగుమయమవుతుంది. నువ్వు క్షేమముగా జీవించగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు ప్రతి పాపము నుంచి నీ కన్నులను మరల్చుకో. పాపముండే చోట నువ్వుండకుండా ఉండటానికి ప్రయత్నము చేయి. అలా ఉండకుండా ఉండటానికి కావలసిన శక్తిని పొందుకొనుటకు కొద్ది నిమిషాలు ఈ వాక్యము వింటున్న మీరు నాతో పాటు ఈ స్తుతి ఆరాధనలో పాలు పొందండి.
అవును, ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే పరిశుద్ధ లేఖన భాగమును క్రమము తప్పకుండా చదివి ప్రార్థించేవారిగా ఉంటామో ప్రతి పాపమును జయించేవారిగా ఉంటాము. అనుదినము ఆయనతో అనుసంధానము కలిగి ఉంటే ప్రతి పాపమును జయించేవారిగా ఉంటాము. ఆ రీతిగా ఉండేటటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ చేతులెత్తి లేదా మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి కాలపు ఆరాధనలో నీ పాదాల చెంత చేరిన మా ప్రార్థనలను ఆలకించమని వేడుకుంటున్నాం. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకముగా అయ్యా, మా ప్రతి అవసరము కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి సమయాన వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్న బిడ్డలందరికీ నీ తోడు కాపుదల సంరక్షణను ఉంచండి. గమ్యస్థానాలకు క్షేమముగా చేరునట్లు నీ దూతల కావలి ఉంచండి. అయ్యా, దేశానికి వెన్నుముకైన మా రైతులను ఆశీర్వదించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలము సకాలములో వర్షాలు దయచేయండి. అలాగే ఉద్యోగము లేక నిరాశలో ఉన్న యవనస్తులకు ద్వారాలు తెరవండి. వారి అర్హతకు తగ్గ ఉపాధిని బిడ్డలకు ప్రసాదించండి. అయ్యా, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. భయము నుండి వారిని విడిపించి ఉన్నతమైన ఫలితాలను పొందేలా చేయండి. సరిహద్దుల్లో మా కొరకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులను, వారి కుటుంబాలను నీవు కాపాడండి. వారికి బలమును, క్షేమమును ప్రసాదించండి. గర్భఫలములు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అబ్రహాము, శారాలను జ్ఞాపకము చేసుకున్న దేవుడవు, వారి గర్భములను తెరిచి సంతోషకరమైన తల్లిదండ్రులుగా వారిని మార్చండి. అయ్యా, అప్పుల బాధల్లో, ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు నీవు యెహోవా ఈరేగా ఉండి వారి అవసరాన్ని తీర్చండి. అద్భుతకరమైన మార్గాలను చూపండి. దేవా, కుటుంబ పోషణ కోసము తమ పిల్లలను, తల్లిదండ్రులను, భార్య భర్తను విడిచి దూరదేశాలకు వెళ్ళిన నా ప్రియ సహోదరులను జ్ఞాపకము చేసుకోండి. అక్కడ వారికి మంచి యజమానులను, ఆరోగ్యాన్ని, రక్షణను దయచేయండి. వారి కష్టార్జితము వారి కుటుంబాలకు దీవెనకరముగా మార్చండి. దేవా, మీ సేవకుల కొరకును, మీ సేవకురాన్లు, మీ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి. సంఘారాధనలు ఆత్మీయంగా వర్ధిల్లాలి. సేవకులకు కావలసిన ఆత్మ అభిషేకాన్ని నిరంతరము దయచేయండి. ఏ చోట మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును
మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.